హలో అండి. ఇవాళ నేను ఎలాగ కొబ్బరికాయ బీన్స్ అండ్ క్యారెట్ వేసి కొబ్బరి కూర ఎలా వండుతారో అనేది చెప్తున్నాను మీకు. ఫస్ట్ కొబ్బరికాయని తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం డ్రై కొబ్బరికాయ తీసుకున్నాను. అండ్ తర్వాత బీన్స్ని తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్నాక నీళ్ళు తీసేసి కన్నాల దాంట్లో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఇవన్నీ మనం పోపు వేసుకోవాలి. ఎంత మంచి రుచిగా పోపు వేసుకుంటే అప్పుడు ఎంతో చాలా కమ్మగా ఉంటుంది. సో ఫస్ట్ నేను వేరుశనగ నూనె తీసుకున్నాను, పొయ్యి మీద పెట్టుకున్నాను. అందులో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఉడకపెట్టుకున్న క్యారెట్ అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో పోపులో మినపప్పు, ఆవాలు, ఇంగువ, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం తర్వాత ఇంగువ వేసుకున్నాను. కరివేపాకు, కాస్త పసుపు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే పసుపు మంచిది కదా, అన్నిటిలోనే వేయండి, చాలా బాగుంటుంది. సో అన్నీ వేసుకున్నాక పోపు బాగా వేయించుకోండి. అందులో పచ్చిమిరపకాయ, అల్లం మస్ట్, కరివేపాకు ఖచ్చితం, శనగపప్పు, మినపప్పు వేసుకుంటారు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఉంటే అవిసెగింజల పౌడర్ కూడా వేసుకోండి, చాలా మంచిది. నేను ఇంట్లో పెట్టుకుంటాను, అది వేసుకున్నాను, అది క్లిప్ మిస్ అయింది. సో పసుపు అది వేసుకున్న తర్వాత పోపు బాగా వేగిపోయింది చూసారా. అప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్ అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిన వేసేసుకోండి, ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బాగా వేగిపోయింది చూసారా. కొంచెం బాగా వేయించి అప్పుడు దాన్ని బాగా ఆ ఫ్లేవర్ పట్టుకుని అంతా పోపు వేయించుకొని కొంచెం మూత పెట్టుకొని తీసుకోండి. మూత పెట్టుకున్నాక కొంచెం మీకు మగ్గినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పోపు అంతా 5 నిమిషాలు. సో 5 నిమిషాలు ఆ మూత పెట్టుకొని ఉంచుకొని తీసుకున్నాక మీకు మరుగుతూ ఉంటుంది. అంటే ఆ పోపులో ఆ కూర మరగాలి, ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. ఆ నూనె, ఆయిల్ అన్నీ, మినపప్పు, ఇంగువ అన్నీ ఉన్నది. సో దాని తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరికాయ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. అది వేసేసుకున్నాక బాగా కలిపేసుకుని రండి. ఉప్పు సరిపోతే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. సో ఉప్పు యాడ్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని చాలాసేపు కొంచెం బాగా మగ్గిపోతుంది. కొబ్బరికాయ కూడా బాగా వేగిపోయి ఉడికిపోతుంది. అప్పుడు చివరిలో ఇంకా దించేసుకునే ముందు నేను సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. సాంబార్ పౌడర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం సాంబార్ పౌడర్ జల్లుకోండి, అంతే అండి. కొబ్బరి వేసిన కూర జస్ట్ సలాడ్లా తినవచ్చు. దీన్ని పొయ్యలు అంటారు చెన్నై వాళ్ళు. సో ఇవాళ మరొక పాటతో ఎండ్ చేస్తున్నాను వీడియో. కన్నులతో చూసేది కొరువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా.